కనుక డిస్టిలరీస్ వాళ్ళు చెప్పాలి, అయ్యా నాకు ఇంత క్యాష్ వచ్చింది, నాకు రోజుకో 10 కోట్లు డబ్బులు వచ్చేది, ఆ 10 కోట్లో 2 కోట్లు కసిరెడ్డి వచ్చి తీసుకుపోయేవాడు, ఆ డబ్బులు తీసుకెళ్ళి అట్టిచ్చాడు నాకు తెలియదు అంటే ఏమయ్యా ఇట్లా డిస్టిలరీ ఆయన చెప్పాడు, ఆయన పేరేంటి ఎస్పీవై రెడ్డోళ్ళు చెప్పారు, మాగుంటోళ్ళు చెప్పారు, లేకపోతే కనుక అతని పేరేంటి పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే వాళ్ళది కూడా ఉంది డిస్టిలరీ, అయ్యన్న పాత్రుడు చెప్పారు వాళ్ళది కూడా డిస్టిలరీ ఉంది, ఇట్లాగా వీళ్ళందరి డిస్టిలరీస్ ఉన్నాయి, ఆ డిస్టిలరీస్ యజమానులు మాకు ఇట్లా చెప్పారు మీకు క్యాష్ ఇచ్చారట అని చెప్తే అప్పుడు ఆ క్యాష్ కసిరెడ్డి పట్టుకుపోయాడు, ఆ పట్టుకుపోయినటువంటి కసిరెడ్డిని ఇప్పుడు మేము పట్టుకుంటున్నాం, ఇప్పుడు కసిరెడ్డికి అది చెప్పాలి, డిస్టిలరీ వాడు రాసి ఇచ్చాడా నువ్వే తీసుకున్నావట కదా అని. అప్పుడు కసిరెడ్డి అయ్యా క్యాష్ నేను తీసుకెళ్ళిన మాట వాస్తవమే, ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఇట్లా బంగారం కొన్నాను ఏదేదో జ్యువెలరీ షాప్లో, ఆ కొన్న బంగారం బిస్కెట్లు తీసుకెళ్ళి నేను ఆయన పేరేంటి మిథున్ రెడ్డికి ఇచ్చాను, మిథున్ రెడ్డి క్యాష్ని తీసుకెళ్ళి జగన్కి ఇచ్చాడా బంగారాన్ని మరి జగన్ ఏం చేసుకున్నాడు నాకు తెలియదు అని చెప్పాలి. లేదా క్యాషే తీసుకెళ్ళి మిథున్ రెడ్డికి ఇస్తే మిథున్ రెడ్డి హవాలా, అప్పుడు మిథున్ రెడ్డిని అడుగుతారు కసిరెడ్డి చెప్పాడు క్యాష్ నీకు ఇచ్చారట కదా అని, మిథున్ రెడ్డి అబ్బాయి నాకు క్యాష్ ఇవ్వలేదండి అంటే లేదు బంగారం ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు, అబ్బాయి నాకు లేదండి అంటే లేదని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన లేదండి నాకు ఇచ్చిన మాట వాస్తవమే కానీ జగన్కి ఇచ్చానని ఈయన చెప్పాలి. ఇవన్నీ ప్రస్తుతం ఊహాజనితం, ఏది వాస్తవ రూపం దాల్చలా.